యావత్ దక్షిణ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో రకరకాల ఆచార వ్యవహారాలతో మొత్తం 33 గిరిజన తెగలున్నాయి. వీరివి విభిన్న సాంఘిక ఆర్థిక పరిస్థితులు. బగత, ఎరుకల, కోయ, సుగ్గాలి, గోండు, కొండదొర, యానాదులు రాష్ట్రంలోని కొన్ని ప్రధాన గిరిజన తెగలు. యానాదులు రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 1/8% వంతున ఉన్న రెండవ అతిపెద్ద గిరిజన సమూహం. యానాదులు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కడప, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగాను, మిగతా జిల్లాల్లో ఒక మోస్తరుగాను నివసిస్తున్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం చిత్తూరు జిల్లాలో 4,23,375 మంది యానాదులున్నారు. యానాదులు అనే పదం సంస్కృతంలోని అనాది నుండి ఉద్భవించింది. అంటే చరిత్ర ఆధారాలకు అందని వ్యక్తులు అని అర్థం. మరో విధంగా చూస్తే అనాది అంటే ఎప్పుడూ సంచారం చేసి జీవించేవాడు అని, సంచార గిరిజన తెగ అని కూడా అర్థం. అంతేకాకుండా మరో అభిప్రాయం ప్రకారం యానాదులు, యనాది అంటే అడవిలో లేదా అటవీ ప్రాంత గిరిజన తెగ అని అర్థం. వీటన్నింటిని బట్టి చూస్తే యానాదులు తెలుగు ప్రాంతానికి చెందినవారని, ఆంధ్రప్రదేశ్ పుత్రులని అర్థమవుతుంది. యానాదులకి తమదంటూ స్వంతమంటూ ఏమీ ఉండవు. వారి నివాసం ఎప్పుడూ మారుతూ ఉంటుంది కనుక వారికి స్వంత ఇంటి కల అనేది ఎప్పుడూ నెరవేరదు. గిరిజనులు తమ సంప్రదాయ జీవనాన్ని ఎంతగానో ప్రేమిస్తారు. నాగరికతకు వీరంతా దూరంగా ఉండి ఎంతో అనాగరిక జీవనం గడిపారు. యానాదులు మంచి వేటకారులు. కుందేళ్లను, ఎలుకల్ని వలపన్ని పట్టడంలో మహానేర్పరులు. వీటితో పాటు అటవీ ఉత్పత్తుల సేకరణ, తేనెలు సేకరించి మార్కెట్లో అమ్మడం ద్వారా జీవనం సాగించేవారు. యానాదుల్లో కొంతమంది పొలాల్లో పంటల కళ్యాలకు కాపలాదారులుగా ఉండేవారు. 20వ శతాబ్దం వరకు యానాదులు నాగరికతకు దూరంగానే నివసించారని చెప్పవచ్చు. స్వయం కృషి తోట, స్వచ్ఛంద సంస్థల బాట, మా తోట, నబార్డ్. వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు, కుటీర గ్రామీణ పరిశ్రమలు, చేతివృత్తులు, ఇతర గ్రామీణ వృత్తుల అభివృద్ధికి రుణాలు అందచేయడానికై అంకితమై దానికోసమే ఏర్పాటు చేయబడిన జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అనుబంధ ఆర్థిక కార్యక్రమాలకు చేయూతనిస్తూ గ్రామీణ ప్రాంతాల సమగ్ర సుస్థిర అభివృద్ధితో పాటు వాటి సౌభాగ్యమే లక్ష్యంగా కృషి చేస్తోంది. నబార్డు స్థానిక ఎన్జీఓలతో కలిసి షెడ్యూల్డ్ ట్రైబ్స్ అభివృద్ధి కోసం ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఎన్నో ప్రాజెక్టుల్ని అభివృద్ధి చేసింది. నాబార్డు ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్ ఈ ప్రోగ్రాంలో భాగంగా దరిదాపుగా 6,700 మంది ట్రైబల్స్తో ఈ జిల్లాలో పనిచేస్తున్నది. దరిదాపుగా 8 PFAs మనతో కలిసి పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో గిరిజన బ్లాక్లోని ఈ గ్రామాల్లో వాడి మోడల్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. గోండు భాషలో వాడి అంటే 1 లేదా 2 ఎకరాల్లో పెంచుకునే చిన్న తోట అని అర్థం. ఈ వాడి మోడల్ ప్రయోగం గుజరాత్లోని వన్సాద్లో గత 2 దశాబ్దాలుగా గిరిజన తెగల అభివృద్ధి కోసం గొప్ప సాధనమైంది. ఈ వాడిలోని మామిడి, ఉసిరి లేదా ఆ ప్రాంతానికి సరిపడే ఏ పండ్ల తోటనైనా లేదా అటవీ ఉత్పత్తులతో కూడిన ఇతర పండ్ల మొక్కలతో గాని కలిపి సాగు చేయవచ్చు. వాడి మోడల్లో జీవశాస్త్రీయ, మార్కెటింగ్ రిస్కుల నుండి రక్షింపబడ్డానికి 2 లేదా అంతకన్నా ఎక్కువ పంటల్ని ఎంపిక చేస్తారు. మేము ఏర్పడుతున్నటువంటి ITDS అంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ సంఘాలను కూడా గుజరాత్ ప్రాంతానికి తీసుకుపోయి అక్కడ ఎక్స్పోజర్ తెలుసుకొని వచ్చిన తర్వాత అక్కడ శిక్షణ పొందిన తర్వాత మేము ఈ ప్రాంతంలో ఈ వాడీ కాన్సెప్ట్లో
ఆ మాతోట కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. బయట ఊర్లలో చేస్తున్నారు అనేసి మాకు చెప్పారు ఆ సంఘం తరపున. చెప్పేందుకు అప్పుడు అక్కడికి తీసుకొని పోయి గుజరాత్ తీసుకొని పోయినారు. తీసుకొని పోయి అక్కడ ఇదేలాగా అంటే మాడి చెట్లు తక్కువ, ఆడ ముంత మాడి చెట్లు, టేకు చెట్లు అట్లాంటివి. అట్లు ఎట్లా అంటే గుంటలు పెట్టేది, గుంటలు తవ్వి అట్ల చుట్టూ ఆకు సరమ గడ్డి పెరికేసేది, అట్లకి నీళ్ళు పోయడము, అదేవిధంగా ఆవులు అవి మేపుకోవటం. వాళ్ళు బాగా డెవలప్గా ఉన్నారు. అట్లాంటివంతా చూడంగా మాకు కొద్దిగా నమ్మకం కలిగింది. నబార్డ్ ఏర్పాటు చేసిన ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్ అంటే గిరిజన అభివృద్ధి నిధి ముఖ్య ఉద్దేశం వాడీ తరహా గిరిజన అభివృద్ధిని ఇక్కడి వారికి పరిచయం చేయడం. ఈ నిధి ద్వారా ప్రభుత్వేతర రంగాల్లో వాడీ కార్యక్రమం అమలు చేయడానికి అవసరమైన నియమ నిబంధనలు రూపొందిస్తారు. విజయవంతమైన అంశాల్ని అనుకరించడానికి ప్రయత్నిస్తారు. ప్రగతి 1993లో తిరుపతి ప్రధాన కేంద్రంగా స్థాపించబడిన ఒక ప్రభుత్వేతర సంస్థ. ప్రగతి సంస్థ షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, మైనారిటీలు, ఇతర వెనుకబడిన తరగతుల వారి సామాజిక అభివృద్ధి కోసం చిత్తూరు జిల్లాలో కృషి చేస్తోంది. ప్రగతి చిత్తూరు జిల్లాలోని కేవీబీపురం మండలంలో నాబార్డు వారి సహకారంతో సమగ్ర గిరిజనాభివృద్ధి ప్రాజెక్టు కింద 500 యానాది కుటుంబాలతో కలిసి పనిచేస్తోంది. తూర్పు ప్రాంతాలైనటువంటి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో యానాదులు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతోంది. యానాదులు దాదాపుగా 10% వరకు ఉన్నారు. అలాంటి వాళ్ళనందరినీ మేము ఏపీ యానాది సంఘాన్ని ఏర్పాటు చేసి ఏపీ యానాది సంఘం ద్వారా అందరినీ యానాదులను సంఘటితపరిచి ప్రతి ఒక్క యానాది కుటుంబానికి భూమి ఉండాలి, ప్రతి యానాది కుటుంబానికి కనీసం ఒక 3 ఎకరాల భూమి ఉండగలిగితే భూమితో పాటు అక్కడ నీటి వసతులు ఏర్పాటు చేయడం జరిగినప్పుడే యానాదుల్లో పేదరిక నిర్మూలన జరుగుతుందనేది మా సంస్థ యొక్క నమ్మకం. మా సంస్థ వాళ్ళు ఇదే కార్యక్రమాన్ని నాబార్డు ద్వారా చేపిస్తుండడం జరిగింది. మా సంస్థ చేపడుతున్నటువంటి కార్యక్రమాలను మేము అక్కడికి వెళ్ళి సందర్శించడం, వాళ్ళతో చర్చలు చేయడం, వాళ్ళ కార్యక్రమాలను అర్థం చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాంతాల్లో ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్టు 2009లో ప్రారంభమై 2016 వరకు అమల్లో ఉంటుంది. ఈ వాడీ విధానం అమలు ద్వారా గిరిజన కుటుంబాల సమగ్ర అభివృద్ధి గుర్తించబడిన ప్రాంతాలలో ప్రారంభించబడింది. ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ప్రతి ఒక్క గిరిజన కుటుంబం పండ్ల తోటలతో, చక్కని అటవీ ఉత్పత్తులతో నిండిన 1 ఎకరా భూమికి యజమాని అవుతారు. ప్రగతి ప్రాజెక్ట్ ఏరియా గిరిజనుల గృహాలు విస్తరించిన 3 మండలాలు ఏర్పేడు, కేవీబీపురం, శ్రీకాళహస్తిలోని గ్రామాల్లో అమల్లో ఉంది. వీటిలో ప్రాజెక్టు అమలుకు 26 గ్రామాల్ని ఎంపిక చేశారు. ఎన్జీఓ ముందుగా ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రాథమిక సర్వేలు జరుపుతుంది. ఆయా గ్రామాల్లో భూమి ఉన్న అర్హులైన గిరిజన రైతుల వివరాల్ని సేకరిస్తుంది. పోతే మాకు ఇక్కడ భూములో గవర్నమెంట్ ఇచ్చినాడు. గవర్నమెంట్ ఇస్తేనే ఆ భూములు మేము తీర్పు చేసుకోలేక ఆ ఎట్ని అడివి చుట్టు మీద ఉన్నాయి. మీకు మాతోట కార్యక్రమం పెట్టిస్తామమ్మా, మీరందరూ ముందుకు రండి అని అంటే ఒక్కరు కానీ వచ్చేదిలే. బండిలో వచ్చాము. బండిలో వస్తే వీళ్ళంతా మమ్మల్ని చూసి ఎవరో వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళిపోతారు అని భయపడి వీళ్ళు ఇటుపక్క కొందరు అటుపక్క కొందరు భయపడి మమ్మల్ని చూసి వెళ్ళిపోయారు. అలాగే వాళ్ళు నమ్మలా, మేము వాళ్ళు చుట్లు పెడతామంటే మేము నమ్మలా. వీళ్ళు ఏందో చెప్తున్నారు, మనం ఎందుకు అనేసి మేము కూలి చేసుకునే బతకాలని చెప్పేసి అనుకొని మేము ఉన్నాము. 1, 3 మాట 10 సార్లు తిరిగినా కానీ ఒక్కరైనా బయట వచ్చేదిలే. నాకు తిరిగి వాళ్ళందరూ ముందు వచ్చినాక ఐకమత్యం అయినాక అప్పుడు అందరూ మీటింగ్ పెట్టుకొని అందరం మాట్లాడుకున్నాము. అనక మళ్ళీ వాళ్ళే ధైర్యంగా చెప్పినారు మాకు, అయ్యా ఈ మాదిరిగా మీరంతా కమిటీ చేరినారంటే మేము మామిడి చెట్లు పెట్టిస్తాము, ఆ నెల్లి చెట్లు మామిడి చెట్లు పెట్టిస్తాం అనేసి అన్నారు. సరే అనుకొని మేమంతా వీళ్ళు ఏంటంటే చెప్తున్నారే అనేసి మేము 2 రోజులు మళ్ళీ గడిపినాము. తీర్పు చేసుకొని లక్షలంగా వాళ్ళు చెప్పినట్టు మనం చేసుకొని బతకదామని అందరం కూడుకొని బాగా మాట్లాడుకొని వచ్చాము. సరే అనుకొని ఒక 5 మందిగా కమిటీ నెంబర్లుగా ఎన్నుకున్నాము. 2 మగవాళ్ళు 3 ఆడవాళ్ళని ఎన్నుకున్నాము. అర్హులైన రైతుల వివరాల సేకరణ తర్వాత వాడీ కార్యక్రమం చేపట్టడానికి ఆసక్తి చూపించే రైతుల్ని VTDA అంటే
గ్రామ గిరిజన అభివృద్ధి సంఘం ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా వాళ్ళలో చైతన్యం తీసుకురావడం కోసం పాటల ద్వారా అయితేనేమి, నాటికల ద్వారా అయితేనేమి, మాటల ద్వారా అయితేనేమి వాళ్ళలో చైతన్యం తీసుకురావడం ఒకవైపు ప్రయత్నం చేస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లోని వారిని ఉత్తేజపరిచి వారిలో అవగాహన పెంచడం కోసం సమగ్ర సామాజిక చైతన్య కార్యక్రమాలు, వీధి నాటకం, స్కిట్స్, పాటలు, నృత్యాలు వంటి వాటిని కార్యక్రమ ప్రాథమిక అమలులో భాగంగా వాడతారు. గిరిజనుల్లో ఉత్సాహం పెంపొందడానికి సాంస్కృతిక కార్యక్రమాలు రెగ్యులర్గా నిర్వహిస్తారు. ఏంది ఆలోచించేది, ఏడ తెచ్చేది, ఏడన్నా కూలో నాలో దొరికింటే పోయి అన్ని గింజలు తెచ్చుకొని వండుకొని తింటా ఉంటుంది. లేదంటే ఆ మద్రాసుకో పాడో పోయి కూలో నాలో చేసుకున్నాం అనుకుంటే ఈ పిల్లోడు ఆ ముసలోడు వీళ్ళిద్దరూ ఉన్నారు కదా, వీళ్ళతో మనం అట్ట పొయ్యేదానికి లేకుండా అట్ట సచ్చేదానికి లేకుండా పోతా ఉంది కదే. అందుకేనయ్యా గిరిజనులు వెనకబడి ఉన్నారని మీ భూముల్లో మీకున్నటువంటి కాస్త కూస్తో భూములను అభివృద్ధి చేసి మీకు పనులు కల్పించి మిమ్మల్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే వచ్చాము. ఇదంతా చాలా డబ్బుతో కూడిన సమస్య కదా అంటా నేను. నాబార్డు బ్యాంక్ ద్వారా మీకు డబ్బులు సమకూరుస్తాం. మా భూముల్లో పనులు అంటున్నారు కదా, మా భూముల్లో పనులు ఎన్ని రోజులు ఉంటాయి, తర్వాత మేము ఎట్లా అందుకేనయ్యా మీ భూముల్లో చదువు చేసి అందులో మా తోట కార్యక్రమం ద్వారా పండ్ల రకాల చెట్లు నాటించి తద్వారా వచ్చే ఆదాయంతో మీరంతా జీవనోపాధి సాగించుకోవచ్చని మా ప్రగతి సంస్థ అభిప్రాయం మరియు ఉద్దేశం కూడా. మా పల్లె అందాలు పారేటి సెలయేరు, మా పల్లె చందాలు ఉన్నమి నాటి చంద్రుడు, చల్ మా పల్లె అందాలు పారేటి సెలయేరు, మా పల్లె చందాలు ఉన్నమి నాటి చంద్రుడు. పండ్ల తోటల పెంపకం ప్రాజెక్టు వారు తోటల పెంపకంలో ప్రాథమిక ఆర్థిక ఆదాయ వనరుగా పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టారు. సమగ్ర PRA ఎక్సర్సైజ్ తర్వాత మాత్రమే ఏ పంటలు వేయాలో ఎంపిక చేస్తారు. అప్పుడు చెట్లు 40 మామిడి చెట్లు ఇచ్చారు, 40 నెల్లి చెట్లు ఇచ్చారు, 25 టేకు చెట్లు ఇచ్చారు, నేరేడు చెట్లు, జామ చెట్లు ఒక 10 చెట్లు ఇచ్చారు. అంతా మేము పెట్టుకున్నాము. వర్షాధారిత ప్రాంతం కనుక చిత్తూరు జిల్లా ఎక్కువగా మెట్ట ప్రాంత పండ్ల తోటల పెంపకానికి అనువైంది. 1 ఎకరా వాడిలో 2 ప్రధాన మెట్ట పండ్ల తోటల పంటలు, ఉదాహరణకు మామిడి, ఉసిరి ఈ ప్రాంతానికి అనువైన సాగుగా ఎంపిక చేస్తారు. మిగతా ప్రాంతంలో వాడి చుట్టూ సరిహద్దు ప్రాంతంలో అటవీ మొక్కలు నాటుతారు. వాడి చుట్టూ సరిహద్దుగా దాదాపు 10 రకాలు అంటే దానిమ్మ, టేకు, జామ, కరివేపాకు, నిమ్మ, సపోటా మొదలైన వాటిని నాటుతారు. తోట చుట్టూరా బహుళ ప్రయోజనకర అటవీ ఉత్పత్తుల మొక్కల్ని నాటుతారు. వీటి వలన గడ్డి, వంట చెరకు, కలప మొదలైన అవసరాల కోసం అడవుల మీద గిరిజనులు ఎక్కువగా ఆధారపడకుండా ఉంటారు, ఆర్థికంగా బలపడతారు. అటవీ మొక్కలు నాటడం వల్ల వీరికి నిరంతర ఆదాయం ఇంటి ఖర్చుల నిమిత్తం ఒక మోస్తరు స్థాయిలో లభిస్తుంది. జిల్లాలో మామిడి చెట్ల పెంపకం పండ్ల తోటల పంటల్లో ప్రధానమైంది. మామిడి కరువును తట్టుకోగలిగే వాణిజ్య పంట. అలాగే ఉసిరి జిల్లాలో బాగా వృద్ధి చెందుతున్న పంట. ఉసిరి కూడా కరువును తట్టుకుని నిలిచే పంట. మంచి మార్కెట్టు, మంచి రేటు ఉండడం వల్ల ఎక్కువ మంది ఉసిరిని సాగు చేస్తున్నారు. కనీసం ఈ 4-5 రకాల పండ్ల తోటల వల్ల ఒక పంట నష్టం వచ్చినా ఇంకొక పంట కంపెన్సేట్ చేయడానికి వీలవుతుంది. రెండోది సంవత్సరంలో 2-3 సార్లు ఆదాయం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మామిడి చెట్లు 40, ఉసిరి చెట్లు 40, ఇతర జాతి చెట్లు వచ్చి 15 చెట్లు, టేకు చెట్లు 20 చెట్లు లెక్కన ఎకరాకి ఇచ్చినారు. మామిడి, ఉసిరి చెట్లు కాపుకి రావడానికి ఎక్కువ కాలం పడుతుంది కనుక వాడి క్షేత్రంలో అంతర పంటలు వేసుకుంటారు. ఈ సీజనల్ పంటలు తక్కువ సమయంలో కేవలం కొద్ది నెలల్లోనే కాపుకొచ్చి గిరిజన కుటుంబాలకి వెంటనే ఆదాయాన్ని అందిస్తాయి. వాడిలోని సీజనల్ అంతర పంటలు వేరుశెనగ, పప్పు ధాన్యాలైన కంది, పెసలు మొదలైన ధాన్య పంటల్ని వేసుకుంటారు. అలాగే వివిధ రకాల కూరగాయలను కూడా పండిస్తారు. ఫెన్సింగ్. అన్ని వాడి తోటలకు ఫెన్సింగ్ అంటే కంచె తప్పనిసరిగా ఉంటుంది. సరిహద్దు చుట్టూరా పెంచే అటవీ మొక్కలు కాలక్రమేణా పెరిగి ఆక్రమణల నుండి రక్షణగా నిలుస్తాయి. ఇలాంటి కంచెల్ని
వివిధ రకాల మొక్కలతో చేపడతారు. డ్రై ఫెన్సింగ్లో ఎండిపోయిన అడవి చెట్లను పాతుకొని సత్వర రక్షణ పొందుతారు. సరిహద్దు కంచెల ప్రాంతాల్లో గడ్డిని చుట్టూరా పెంచడం వల్ల గట్లు గట్టిగా ఉండడమే కాకుండా పశువుల మేత కొరత కూడా తీరుతుంది. భూసార పరిరక్షణ చర్యలు. భూసార పరిరక్షణ పనులు నీటి సంరక్షణ చర్యల వల్ల కొండల అంచుల చివరన ఉండే భూముల్లో తక్కువగా ఉండే భూసారం పరిరక్షించబడుతుంది. తక్కువ ఉత్పాదకత, తక్కువ నీటి నిల్వ పంట దిగుబడిపైన తీవ్ర ప్రభావం చూపుతాయి. అలాగే ఈ ప్రాంతంలో వర్షాకాలంలో సరిగ్గా పడని వానల వల్ల కూడా పంటలు దెబ్బతింటాయి. ఈ పరిస్థితుల్లో తోటల్ని పెంచడం చాలా కష్టమైన పని. అందువల్ల ఉపరితల జలాలతోనే కాకుండా భూగర్భ జలాలతోనూ నీటిని అందించే విధానాలు అవలంబిస్తున్నారు. భూసారాన్ని రక్షించడం కోసం వాలుకు అడ్డంగా దున్నడం, వాలుకు అడ్డంగా గట్లు వేయడం, కాలువల్లో వంకల్లో రాతి కడ్డాలను నిర్మించడం ఒకవైపు చేస్తూ ఉన్నాం. మట్టి కట్టలు, అడ్డుకట్టలు. అడ్డుకట్టల యొక్క ప్రధాన ఉద్దేశం కొండల అంచుల్లో ప్రవహించే నీరు వృధా కాకుండా భూమిలోకి ఇంకాలనేది. కట్ట ఎప్పుడైతే అంచులకు చేరుతుందో ఎక్కువ నీటిని బయటికి పంపడానికి వాలుగట్లలో ఉండే చిన్నరాతి కట్టడాలు అలుగుల ద్వారా బయటికి పంపుతారు. ఇలా చేయడం వల్ల మట్టి కోత అరికట్టబడ్డమే కాకుండా నీటిని భూమిలోకి ఇంకింపచేసి పంట దిగుబడిని ఎంతగానో పెంచుతాయి. గల్లీ కంట్రోల్ పనులు. వీటి వలన పారిపోయే ఎక్కువ నీరు ఇంకిపోయే విధంగా ఉండి కాల్వల అంచున గడ్డి పెరగడానికి వీలుగా ఉపయోగపడుతుంది. ఈ పనుల వల్ల నీటి కాలువల్లోని నీరు భూమిలోకి వృధాగా ఇంకడం తగ్గిపోతుంది. దానివల్ల ఆయకట్టు స్థిరీకరణ ఎంతగానో పెరుగుతుంది. నీటి మళ్లింపు కాలువలు. వీటి నిర్మాణం వల్ల కొండ అంచుల నుండి ప్రవహించే నీరు వృధాగా పోకుండా పక్కకు మళ్ళుతాయి. లేకపోతే ఈ ప్రవాహ వేగం వల్ల భూముల్లో కోతలేర్పడతాయి. కొత్త రాళ్లతో కట్టల నిర్మాణం. ఈ వాడి ప్రాంతాల్లో సాధారణ సేద్యం సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ రాళ్లతో కట్టల నిర్మాణం చేపట్టాలి కనుక. ఇవి 2 రకాలు. మొదటిది పొలంలోని చిన్న చిన్న రాళ్లను సేకరించి వాటితో కొండవాలున రాళ్ల కట్టను నిర్మించడం. ఇక రెండవది అదే పొలంలో ఉన్న పొదల్ని తొలగించి చిన్న మధ్యస్థ సైజు రాళ్లను ఏరి వాటిని ఒక కట్టలాగా పేర్చడం. నీటి వనరుల అభివృద్ధి. నీటి వనరుల్ని సామాజిక నీటి వినియోగం కోసమైనా లేదా వ్యక్తిగత వాడకానికైనా వర్షాభావ కరువు పరిస్థితులకి